ఈ డేమేజ్ మాకొద్దు, ఏది సరెండర్ చేయండి, లేదంటే ఏది విధుల నుంచి తొలగించి ఇంకొకటి తీసుకురావడం తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేసినప్పుడు దాన్ని యాక్షన్ తీసుకోకపోతే ఈ సమావేశానికి ఏమైనా అర్థం ఉందా? ఈ సమావేశానికి ఏమైనా అర్థం ఉందా? సభ్యులందరూ కూడా ఆయన గురించి ఇంకొన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకి ఇక్కడ నుంచి పంపించడానికి కొన్ని విషయాలు తెలియాలి. ఇందాక చెప్పి సార్ చెప్పారు, పిన్నకోట ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. ఒక డాక్టర్ లీవ్ పెట్టారు, ఒకే డాక్టర్ ఉన్నారు. మరి ఇంకొక డాక్టర్ రావాలి. మన ఏఎస్ఆర్ జిల్లాలో గొప్ప డాక్టర్స్ గా నలుగురు ఉన్నారు నియమించారు. ప్రభుత్వం నలుగురిని నియమించారు. వారు ఒకరు డాక్టర్ అఖిల్, రెండవ డాక్టర్ హరిప్రియ, మూడవ డాక్టర్ నారాయణ, ఇంకొక డాక్టర్ ఎస్టీసీలో చేస్తున్నారు. ఆయన ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ముగ్గురు డాక్టర్స్ 11 మండలాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అందులో డాక్టర్ ఎవరైనా సెలవు పెట్టినప్పుడు ఈ ముగ్గురు డాక్టర్స్ వాళ్ళు వెళ్ళి డ్యూటీ చేయాలి. కానీ ఆ ముగ్గురు డాక్టర్స్ కూడా డాక్టర్స్ డ్యూటీ చేయట్లేదు, డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఉన్నారు. అది కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్స్ కి ఎవరైనా ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పెట్టాలి. కానీ మన డిఎంహెచ్ఓ వారు ఏం చేశారు, మనని ఏది ఆఫీస్ చూపించారో మనకు తెలియదు. కానీ వాళ్ళ డ్యూటీకి జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ తీసేసుకుని గొప్ప డాక్టర్స్ గా అడ్మిట్ అయిన వెంటనే 4 నెలల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గా విరుద్ధంగా మనం జరిగింది. మరి న్యాయం? మన పిల్లబట్టలో పిల్లలు అక్కడ బాధపడతా ఉన్నారు. మన అక్కడ సెలవు పెట్టినప్పుడు ఎలా కదా? అదొకటి సార్ ఇంపార్టెంట్ సార్. 180 మంది ఎమ్మెల్యేల దగ్గర ఇయర్లీ రెన్యువల్ చేయాలి. అది టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, మీకు అందరికీ కూడా తెలుసు. 180 మంది దగ్గర 500 నుంచి 1500 దాకా వాళ్ళు రెన్యువల్ చేయాలంటే డిఎంహెచ్ఓ సంతకాలు కావాలి. వాళ్ళందరూ కూడా బహిరంగంగా వచ్చి మాకు ఇలా మా దగ్గర ఇలా డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారని గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాగా కంప్లైంట్ ఇచ్చారు. అయినా వాటిపైన యాక్షన్ లేదు. సార్ ఇప్పుడు సార్